ఈరోజు లంచ్ రెసిపీస్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఏంటో చూసేసండి. కాశీలో ఉన్నాను, అందరితోటి కలిసి తింటే ఎంతో ఆనందంగా ఉంటుంది కదా. మరి రెసిపీస్ ఏంటో చెప్పేస్తాను. వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం లేట్ అవుతున్నాయి. ఫుల్ లెంత్ వ్లాగ్ రికార్డ్ చేశాను, ఎడిటింగ్ చేయాలి, ఇంకా వాయిస్ ఒకటి ఇవ్వాలి. కానీ నెట్ అయితే అస్సలు వారణాసిలో లేదు, ఎవ్వరికి కూడా రావట్లేదు. ఎందుకు ప్రాబ్లం ఏంటి అని అంటే వైఫైస్ ఉంటాయి కానీ కోతులు వచ్చి ఆ వైర్లు తెంపేస్తాయట. అందుకనే వైఫై ప్రాబ్లం తోటి నేను ఫుల్ లెంత్ వ్లాగ్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. క్యాబేజీ, అల్లం పచ్చిమిరపకాయ వేసి కూర, కొబ్బరి కూడా లాస్ట్లో వేస్తారు, టమాటా పచ్చడి, దోసకాయ పప్పు, అరటికాయ ఫ్రై, మరి కూర ఫ్రై పప్పు. మరి స్వీట్ ఏదన్నా కావాలిగా, మరి స్వీట్ వచ్చేసి రవ కేసరి చేశారు. రసం ములక్కాడ వేసి టమాటా వేసి రసం అయితే అసలు ఆహా. అప్పడము, ఉప్పు, అన్నము, ఫైనల్గా అయితే పెరుగు. ఇంకా అప్పడం గురించి చెప్పాలి అని అంటే ఇక్కడ మనలాగా వైట్గా ఉండదు, 3 కలర్స్లో తిరంగా పాపడ్ అని కూడా దొరుకుతుంది. ఆంధ్ర ఆశ్రమంలో ఈరోజు అప్పడం ఫేవరెట్. మార్నింగ్ అయితే కేదార్ఘాట్కి వెళ్ళి స్నానం చేశానని చెప్పాను, ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, అందుకనే ఈ వీడియోలో కంటిన్యూ చేస్తున్నాను. కేదార్ఘాట్ దగ్గర స్నానం చేస్తుంటే ఒక అమ్మవారిలాగా వచ్చి కేదార్ఘాట్ గుడి దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ తిరిగితే మోక్షలక్ష్మి టెంపుల్ ఉంది, వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి అని చెప్పారు. అల్టిమేట్గా అందరికీ కూడా కావాల్సింది మోక్షమే కదా, అందుకనే అమ్మవారిలాగా అనిపించి మేము ఇన్నిసార్లు కూడా కాశీకి వచ్చినా ఆ టెంపుల్కి వెళ్ళలేకపోయాం. కానీ మోక్షలక్ష్మి టెంపుల్కి అయితే ఈరోజు దర్శనం చేసుకున్నాం. సూపర్గా ఉంది టెంపుల్. బాయ్, మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.